హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. పోయిన వీక్లో అయితే మాత్రం పెద్దగా మూవీ సజెషన్ అయితే రాలా, ఎందుకంటే పోయిన వీక్ అంత మంచి సినిమాలు అయితే ఏం లేవు. అండ్ ఈ వీక్లో కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి పోయిన వీక్లో ఈ వీక్లో వచ్చిన బెస్ట్ మూవీస్ అన్నింటినీ ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే కవర్ అయితే చేస్తాను. నాకు అనిపించిన టాప్ 5 మూవీస్ని. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్టులో అయితే మాత్రం యాక్షన్ మూవీస్ అయితే ఉన్నాయి, అలాగే స్టోరీ కంప్లీటెడ్ మూవీస్ అయితే ఉన్నాయి, ఇంకా దీంతో పాటు హారర్ మూవీ కూడా అయితే ఉంది. సో ఇవన్నీ మూవీస్ అయితే ఇంకా ఇది మూవీ లిస్ట్లో అయితే ఉంది. కాబట్టి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి లాస్ట్ వరకు అయితే. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియో చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మన లిస్ట్లో టాప్ 5లో అయితే షెల్టర్ అనే మూవీ అయితే ఉంది. సో ఇదైతే ఒక యాక్షన్ మూవీ. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎక్కడ అడల్ట్ కంటెంట్ అంటూ ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా అయితే ఈ మూవీని అయితే చూడొచ్చు. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 40 minutes దాకా అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఇందులో హీరో అయితే పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ కి సో గొడవలు ఎన్ని వదిలేసి అయితే తన ఒంటరికి అయితే ఒక ఐలాండ్ అయితే ఉంటాడు. అయితే ఆ ఐలాండ్ కి అయితే ఒక అమ్మాయి అయితే చిక్కుని అయితే వస్తుంది, అంటే తెలియకైతే ఐలాండ్ కి అయితే వచ్చేస్తుంది. అయితే ఆ అమ్మాయిని అయితే మన హీరో అయితే కాపాడుతాడు. అయితే ఆ అమ్మాయికి అయితే ఒక చిన్న థ్రెడ్ అయితే ఉంటుంది. అసలు ఆ థ్రెడ్ ఏంటిది, ఆ థ్రెడ్ నుంచి మన హీరో ఆ అమ్మాయిని ఎలా కాపాడండి ఇవన్నీ అయితే మూవీలో చూసి అయితే తెలుసుకోవాలి. మూవీ స్టోరీ ఇవన్నీ అయితే రొటీన్గా అయితే ఉంటాయి, పెద్దగా స్టోరీ అయితే ఏమంత ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. జస్ట్ ఓన్లీ యాక్షన్ మాత్రమే అంతే ఈ మూవీ అయితే. ఓన్లీ యాక్షన్ మూవీ లవర్స్ మాత్రమే అయితే మూవీ అయితే చూడండి. లేదు మాకు మూవీలో స్టోరీ బాగుండాలి, ట్విస్ట్లు ఉండాలి, టర్నింగ్స్ ఉండాలి, అంతేకాకుండా స్టోరీ కూడా చాలా బాగుండాలి అంటే మాత్రం ఈ మూవీ అయితే మీకైతే అంతకైతే ఎక్కదు. ఎందుకంటే ఓన్లీ యాక్షన్ మాత్రమే అయితే ఈ మూవీలో అయితే అదిరిపోద్ది. 40 minutes కానీ అయితే యాక్షన్ స్టార్ట్ అయితే అవుద్ది, అక్కడి నుంచి ఎండింగ్ వరకు అయితే యాక్షన్ అయితే అదరగొట్టేస్తారు. అండ్ నేను కూడా అయితే ఈ మూవీని జస్ట్ ఓన్లీ యాక్షన్ కోసం అయితే చూసాను. అండ్ యాక్షన్ పరంగా అయితే మాత్రం మూవీ అయితే మాత్రం ఫుల్గా అయితే సాటిస్ఫాక్షన్ అయితే చేసింది. ఎక్కడైతే యాక్షన్ పరంగా అయితే మాత్రం ఏ డోకా లేదు. కాకపోతే స్టోరీ ఇవన్నీ అయితే కొద్దిగా నార్మల్గానే అయితే ఉంటాయి, కొద్దిగా బోరింగ్గా కూడా అయితే ఉంటాయి. కానీ యాక్షన్ మూవీ స్టార్ట్ అయిన అదే యాక్షన్ సీన్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. యాక్షన్ మూవీ లవర్స్ అయితే అసలు మిస్ అయితే అవ్వద్దు. యాక్షన్ సీన్స్ పరంగా అయితే మాత్రం మూవీ అయితే ఫుల్గా అయితే సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది. కానీ కొద్దిగా స్టోరీ ఇవన్నీ ఉండాలనుకున్న అయితే కొద్దిగా దూరంగా ఉంటాం మీరు. లేకపోతే యాక్షన్ కోసం మీరు చూస్తా అంటే ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా మన లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసరికి కారా మూవీ అయితే ఉంది, ధనుష్ గారిది. సో ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఈ మూవీని కూడా అయితే మనం ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు. ఇంకా మూవీ రన్ టైం చూసుకుంటే 2 hours 30 minutes పైన అయితే ఉంది రన్ టైం అయితే. తెలుగు డబ్బింగ్ ఇవన్నీ అయితే బాగున్నాయి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, మన హీరో దీంట్లో అయితే ఒక దొంగగా అయితే యాక్ట్ చేస్తాడు. అయితే ఒక ఇన్సిడెంట్స్ వల్ల అయితే ఆ దొంగతనాలు ఇవన్నీ వదిలేసి తనైతే నార్మల్గా అయితే ఉండాలనేది చూస్తాడు. అయితే ఒక ఇన్సిడెంట్ వల్ల అయితే మళ్ళీ ఆ దొంగతనాలు ఇవన్నీ అయితే స్టార్ట్ చేయాల్సి అయితే వస్తుంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంది, అసలు ఎందుకు మానేసిండు, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసిండు, ఇవన్నీ తెలియాలంటే మీరైతే ఈ మూవీని అయితే చూడాలి. నాకైతే మూవీ అయితే చాలా బాగా అయితే నచ్చింది. మూవీలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, అలాగే స్టోరీ ప్లాట్ ఇవన్నీ అయితే చాలా బాగా అయితే అనిపించాయి. మనకు మూవీ స్టార్ట్ అయిన ఒక 30 minutes దాకా అయితే అంత అనిపించదు, కానీ ఆ తర్వాత అతను మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేసిన కాడి నుంచి అయితే మూవీ అయితే ఎక్సలెంట్గా అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఆ తర్వాత అదే ఫ్లోలో చాలా అంటే చాలా బాగా అయితే వెళ్తూ ఉంటుంది మూవీ అయితే. అక్కడి నుంచి ఎండింగ్ వరకు అయితే చాలా అంటే చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఆ థ్రిల్ కానీ అక్కడ అసలు ఎలా ఉంటుంది అవన్నీ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది నాకు మూవీలో. మీకు కూడా అయితే తప్పకుండా అయితే బాగా అయితే నచ్చుతుంది. ధనుష్ గారు మూవీస్ చూసే వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా అయితే ఈ మూవీని అయితే మిస్ అవ్వకుండా అయితే చూడండి. అండ్ ఈ డైరెక్ట్ లాస్ట్ టైం ఒక మూవీ అయితే వచ్చింది, పోర్తుగల్ అని. అది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అయితే ఆ మూవీలో ఉన్నంత థ్రిల్ అయితే దీంట్లో ఉండదు, ఎందుకంటే దీంట్లో అయితే ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అయితే కాదు కాబట్టి ఆరెంజ్ థ్రిల్ అయితే ఉండదు. అండ్ ధనుష్ గారిది లాస్ట్ టైం ఒక మూవీ వచ్చింది కదా, ఇడ్లీ కడాయ్, ఆ మూవీ లాగే సిమిలర్గా అయితే ఉంటుంది కొద్ది స్టోరీ. కానీ వాటికన్నా అయితే చాలా బెటర్గా అయితే అనిపించింది నాకైతే. అండ్ స్టోరీ ప్లాట్ కానీ లేకపోతే ఇది థ్రిల్ కానీ మూవీలో చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, అవి బాగానే ఉన్నాయి. ఇంకా ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పొచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది. ఇంకా మూవీలో ఆ ఇంటెన్సిటీ కానీ అక్కడక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు రాబరీ సీన్స్ జరిగేటప్పుడు వచ్చేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వాటిలో ధనుష్ గారి మేనేజ్ చేసే సీన్స్ కానీ ఇవన్నీ అయితే సూపర్గా అనిపిస్తాయి. ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కానీ ఒక మంచి రాబరీ మూవీ కానీ ఒక థ్రిల్లర్ మూవీ కానీ చూడాలంటే ఈ మూవీ అయితే మిస్ అవ్వద్దు. ఇంకా ఈ మూవీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో మంచి తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా అయితే ఉంది. ఇది ఫ్యామిలీతో కలిసి కూడా అయితే చూసేయచ్చు, ఎక్కడ అడల్ట్ కంటెంట్ అంటూ ఏమీ అయితే లేదు. ఇంకా మన లిస్ట్లో టాప్ 3 ప్లేస్లో ఉండేది అయితే వీరభద్రుడు, అదే కరుపు, సూర్య గారి కంబ్యాక్ ఫిలిం. సో ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే 300 crore పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సూర్య గారికి బిగ్గెస్ట్ కంబ్యాక్ అయితే ఇచ్చింది. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 30 minutes దాకా అయితే ఉంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, మూవీలో స్టార్టింగ్లో ఒక తండ్రి కూతురు స్టోరీ అయితే చూపిస్తారు. అయితే ఆ తండ్రి కూతురు దగ్గర అయితే ఒక 60 సవర్ల బంగారం అయితే ఉంటుంది. అదైతే దొంగలు అయితే కొట్టేస్తారు వాళ్ళ దగ్గర నుంచి అయితే. అప్పుడైతే వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే
వాళ్ళు 45 సెవర్ల వరకు అయితే రికవర్ చేసి ఒలిగైతే ఇస్తారు. కానీ ఆ ఇది కూడా అయితే ఒలిగైతే ఇరు దాన్ని కూడా అయితే పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ కోర్టుకి అయితే అప్పీల్ చేసి అక్కడి నుంచి తీసుకోవాలని చెప్తారు. అయితే అక్కడైతే మాత్రం ఆర్జే బాలాజీ గారు అయితే ఉంటారు. అయితే ఈయనైతే మాత్రం అన్ని అంటే రాంగ్ కేసులు వీటిని అయితే మాత్రం ఎక్కువగా అయితే తీసుకుంటాడు. అసలు ఆ తర్వాత ఇంకా మూవీలో ఏమైంది, అసలు ఆ గోల్డ్ ఊరికి వచ్చిందా లేదా, ఇవన్నీ అయితే మీరైతే మూవీలో చూసి అయితే తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్లో మూవీ అయితే మాత్రం స్టోరీ పరంగా అయితే మాత్రం కొంచెం కొన్ని దగ్గర అయితే ఓవర్గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే మాత్రం అదిరిపోతాయి. మళ్ళీ మెయిన్గా అయితే సూర్య గారి అసలు ఎంట్రీ సీన్ కానివ్వండి, ఆ క్లైమాక్స్ ఇవన్నీ అయితే మాత్రం పూనకాలు వచ్చేస్తాయి. ఇంకా దీంతో పాటు సాయి అభ్యంకర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అతను పీక్లో ఉంటుంది. అయితే అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అయితే మాత్రం అలా లేపిండి మూవీని. అదంటే స్లో అయ్యే పాయింట్లో కూడా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పీక్ హై అయితే ఇస్తాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీతో అయితే బాగానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం మొత్తం కమర్షియల్ సీన్స్తో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా సాంగ్స్ అన్నీ అదిరిపోతాయి సెకండ్ హాఫ్లో కూడా. ఇంకా సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసిండనేది చెప్పచ్చు మూవీలో. ఇంకా దీంతో పాటు ఆర్జే బాలాజీ గారి పర్ఫార్మెన్స్ కూడా అయితే అదిరిపోద్ది. ఆయన కూడా పీక్ యాక్టింగ్ అయితే చూపిస్తారు మూవీలో. ఇంకా ఓవరాల్గా ఒక మంచి యాక్షన్ మూవీ చూడాలి, అలాగే ఒక మంచి స్టోరీ ఉన్న మూవీ చూడాలి, ఇంకా కాంతార లాంటి క్లైమాక్స్ ఉన్న మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని అయితే అసలు మిస్ అవ్వద్దు. ఇంకా దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే ఎరగదీసేస్తారు. కాబట్టి ఒక మంచి కమర్షియల్ యాక్షన్ మూవీ విత్ డివోషనల్ టచ్ ఉన్న మూవీ ఇదైతే. కాబట్టి తప్పకుండా అయితే చూడండి. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో మంచి తెలుగు డబ్బింగ్తోనే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఫ్యామిలీతో కలిసి కూడా అయితే చూడొచ్చు. ఎక్కడ ఆల్రెడీ కంటెంట్ అంటూ ఏమీ అయితే లేదు. ఇంకా సూర్య గారి కంబ్యాక్ ఫిల్మ్ ఇదైతే. ఇంకా మన లిస్ట్లో టాప్ 2లో ఉండేది అయితే ధృతం. ఇది మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఇంకా ఈ మూవీ అయితే జియో హాట్‌స్టార్లో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 7 minutes దాకా అయితే ఉంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, అప్పుడే పోలీస్ ఇన్ఛార్జ్గా అయితే ఛార్జ్ తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ క్రైమ్ రేట్ తక్కువగా ఉన్న ఒక విలేజ్కి అయితే అతనికి అయితే పోస్టింగ్ అయితే పడుద్ది. అయితే అక్కడ ఈ హీరో ఎంట్రీ ఇచ్చిన కానీ నుంచి కొద్దిగా క్రైమ్స్ కానీ అలాగే మర్డర్స్ ఇంకా రాబరీస్ ఇవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు చేసేది ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. స్టోరీ అయితే మాత్రం నార్మల్ స్టోరీని, అంటే మనం చాలా క్రైమ్ థ్రిల్లర్స్లో చూసినట్టు అదే పోలీస్ ఆఫీసర్ అదే ఇన్వెస్టిగేషన్ ఇలాగైతే ఉంటుంది. కానీ ఆ ఇన్వెస్టిగేషన్లో మనకి ఎక్కడ అంటే ల్యాగ్ అనిపించదు, ఇంకా బోర్ కూడా అంతకైతే ఏమనిపించదు. మనకు అలా మూవీ అయితే ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా మూవీ రన్ కూడా చాలా తక్కువగా ఉండడంతో చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోకి అయితే మూవీ ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి అయితే చాలా అంటే చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ లాస్ట్ 30 minutes అయితే మూవీకి ఒక రేంజ్లో అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ని అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా అయితే చేయలేం. మామూలుగా అయితే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసిన కానీ అసలు మొత్తం ట్విస్ట్ కానీ రివ్యూలు అయినప్పుడు అయితే అసలు షాకింగ్లో అయితే ఉంటాం. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది లాస్ట్ వచ్చే ట్విస్ట్ అయితే. నాకైతే ఆ ట్విస్ట్ చూసినప్పుడు అయితే మూవీ అయితే ఒక రేంజ్లో అయితే లేచింది. చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది. ఆ మూవీలో అయితే ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. నా మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ మూవీ బాగా చూసే వాళ్ళకి అయితే ఈ మూవీ అయితే తప్పకుండా అయితే నచ్చుద్ది. వాళ్ళైతే ఈ మూవీని అయితే అసలు అంటే మిస్ అవ్వద్దు, తప్పకుండా అయితే మీకైతే నచ్చుద్ది. నా లాస్ట్ 30 minutesలో వచ్చే ట్విస్ట్ కోసం నేనైతే ఒకసారి అయితే మూవీ అయితే చూసేయచ్చు. ఆ రేంజ్లో ఉంటుంది ఆ లాస్ట్ వచ్చే ట్విస్ట్ అయితే. కాబట్టి ఇంకా ఈ మూవీ అయితే మాత్రం జియో హాట్‌స్టార్లో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మూవీలో ఎక్కడ అడల్ట్ కంటెంట్ అంటూ అయితే ఏమీ అయితే ఉండదు. ఇంకా మన లిస్ట్లో టాప్ 1లో ఉండేది అయితే ది మమ్మీ. ఇది ఒక హారర్ మూవీ. ఇంకా ఈ మూవీని అయితే నేను థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అయితే చూసా. అప్పుడైతే మనకు పీకే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది థియేటర్గా అయితే. ఇంకా ఇప్పుడు ఈ మూవీ అయితే మంచి తెలుగు డబ్బింగ్తో అమెజాన్ ప్రైమ్లో కూడా అయితే వచ్చేసింది. ఇంకా ఈ మూవీ రన్ టైం 2 hours దాకా అయితే ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, కానీ చిన్నపిల్లలతో అయితే అసలు చూడకూడదు. ఎందుకంటే ఈ మూవీలో ఎక్కువగా అయితే వైలెన్స్ ఉంటుంది, అలాగే చాలా సీన్స్ చాలా ఘోరంగా అయితే ఉంటాయి. సెన్సిటివ్ పర్సన్స్ అయితే అసలు చూడలేని సీన్స్ అయితే చాలా అనిపిస్తాయి. ఇంకా ఆ మూవీలో ఉన్న కోర్ ఎలిమెంట్స్ ఇవన్నీ చూడాలంటే చాలా గట్స్ అయితే ఉండాలి. మెయిన్గా అయితే ఒక బాడీ హారర్ ఎలిమెంట్స్, కాబట్టి సెన్సిటివ్ పర్సన్స్ కొద్దిగా దూరంగా ఉండటమే బెటర్. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, మూవీలో ఒక న్యూస్ రిపోర్టర్ వాళ్ళ పాప అయితే చిన్నప్పుడే తప్పిపోద్ది. తనకి 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు. అయితే మళ్ళీ తనకి 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అయితే తను దొరుకుద్ది, అది కూడా ఒక శవపేటికలో. అసలు ఆ చిన్న పాప శవపేటికలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత ఆ శవపేటికలో నుంచి తను బయటపడిన తర్వాత తనకి అసలు ఏమైంది, తనని అసలు ఆ శవపేటికలో పెట్టింది ఎవరు, ఇవన్నీ తెలియాలంటే మీరైతే మూవీ చూసి తెలుసుకోవాలి. లిటరల్లీ ఈ మూవీ హాల్లో చూసేటప్పుడైతే నాకైతే ప్యాక్ అయిపోయాయి. ఆ సౌండ్ ఎలిమెంట్స్కి ఆ గోర్ ఎలిమెంట్స్కి అయితే మూవీ అయితే మాత్రం కిర్రాక్ అయితే ఉంటుంది. ఎక్కడ కానీ మనకి అయితే బోర్ అనేది అనిపించదు. ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ అయితే మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంటాయి. ఇంకా ఆ కోర్ ఎలిమెంట్స్ అయితే మాత్రం అసలు తినేటప్పుడు కానీ చూస్తే మరి తినకూడదు తినలేరు, ఆ రేంజ్లో ఉంటాయి ఆ కోర్ ఎలిమెంట్స్ అయితే. నాకు బాగా నచ్చిన సీన్ ఏదంటే, తనకి అంటే ఆ తప్పిపోయిన అమ్మాయికి ఒక దగ్గరైతే నెయిల్ కట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ కట్ చేసేటప్పుడు కట్ చేస్తా అంటే ఖాళీ ఒక్కసారి దాని స్కిన్ మొత్తం లేసిపోద్ది అక్కడి నుంచి, అంటే మోకాల దాకా అయితే స్కిన్ అంతా ఇలా ఊడొచ్చేస్తుంది. ఆ సీన్ చూసినప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది.
అండ్ దాని తర్వాత అదే గాయంని పొడుచుకోవటం కానీ ఇవన్నీ చాలా అంటే చాలా ఘోరంగా అయితే చూపిస్తారు మూవీలో. ఇంకా వైలెన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా హెవీగా అయితే ఉంటుంది. ఇంకా కోర్ ఎలిమెంట్స్ కూడా అయితే మాత్రం ఎక్కువగా బ్రూటల్గా ఉంటాయి. చిన్నపిల్లలు చూసేటప్పుడైతే మాత్రం చాలా ఇరిటేటింగ్ అయితే వస్తుంది వాళ్ళకి. కాబట్టి చిన్నపిల్లలతో అయితే చూడటం కొద్దిగా రిస్క్ అనేది చెప్పొచ్చు. కాకపోతే ఫ్యామిలీతో కలిసి అయితే చూసేది ఎక్కడ అడల్ట్ కంటెంట్ అంటే ఏమైతే ఉండదు. కానీ మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ ఇవన్నీ మాత్రం చాలా అంటే చాలా హెవీగా అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఒక మంచి హర్రర్ ఫీలింగ్ చూడాలంటే ఈ ఫిలింని అయితే అసలు మిస్ అవ్వకుండా అయితే చూడండి. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. కాబట్టి ఈ మూవీని అయితే టాప్లో అయితే పెట్టా. నేను చూసిన బెస్ట్ హర్రర్ మూవీస్లో ఇది ఒకటి అయితే చెప్తా. మూవీలో ఎక్కువ హర్రర్ కన్నా బాడీ ఎలిమెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అంటే బాడీ కోర్ సీన్స్ కానీ అలాగే వైలెన్స్ కానీ ఇవి అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇదైతే దృష్టిలో పెట్టుకొని అయితే చూడండి మూవీని. ఇంకా ఈ మూవీ అయితే మంచి తెలుగు డబ్బింగ్తో అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి కూడా అయితే చూడొచ్చు. ఎక్కడైతే అడల్ట్ కంటెంట్ అంటే ఏమైతే ఉండదు. ఇంకా ఇవి రీసెంట్గా వచ్చిన బెస్ట్ ఓటీటీ మూవీస్ అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతలోకి ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టి మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.